అందానికి అభిమానులు ఎక్కువ, అధికారానికి బానిసలు ఎక్కువ, పదవికి చెక్క భజనలు ఎక్కువ, ధనానికి పొగడ్తలు ఎక్కువ, నిజానికి శత్రువులు ఎక్కువ, నీతికి నిందలెక్కువ, మంచికి కష్టాలు ఎక్కువ. ప్రశ్నించే తత్వం నీలో పెరిగే కొద్దీ నిన్ను ద్వేషించే శత్రువుల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. సహనం నీకుంటే సకలం నీదే, వినయం నీకుంటే విజయం నీదే. గాయపరిచిందని గతాన్ని, కలిసి రావట్లేదని కాలాన్ని నిందించవద్దు. ప్రతి జీవితానికి గెలుపు రాసిపెట్టి ఉంటుంది. ఆ సమయం కోసం అన్వేషిస్తూ సాగిపోవాలి. అదృష్టంతో వచ్చింది అహంకారాన్ని కలిగిస్తుంది, తెలివితో సంపాదించింది సంతోషాన్ని ఇస్తుంది, కష్టపడి సంపాదించింది సంతృప్తిని ఇస్తుంది. అవసరం ఉంటేనే పలకరిస్తారని ఎవరి గురించి నువ్వు బాధపడకు. వాళ్ళు చీకటిలో ఉన్నప్పుడే వెలుగులా నువ్వు గుర్తొస్తావని సంతోషించు. ఒక మాట భయంకరమైన మౌనాన్ని తరిమివేస్తుంది. అదేవిధంగా ఒక్క చిన్న చిరునవ్వు అనంతమైన దుఃఖాన్ని చెరిపివేస్తుంది. కొంతమందిని ఎంత దూరం పెడితే అంత మంచిది, లేకపోతే మంచితనాన్ని కూడా చేతగానితనంలా చూస్తారు. జీవితం ఒక యుద్ధభూమి, పోరాడితే గెలిచే అవకాశం ఉంటుంది. ఊరికే నిల్చుంటే ఓటమి తప్పదు. నీ వృద్ధాప్యంలో నీకు తిండి పెట్టేది నీ సంతానం కాదు, నీ సంతానానికి నువ్వు నేర్పిన సంస్కారం. ఇది సత్యం, గుర్తుపెట్టుకో. ఎడారిలో మంచినీటిని ఆశించడం లాంటిదే సాధన లేకుండా విజయాన్ని ఆశించడం. జీవితం కంటే గొప్ప విద్యాలయం లేదు. అందులో ప్రతివారు తాము కోరినంత నేర్చుకోవచ్చు. 10 మంది మనం చేసే ప్రతి పనిని ప్రశంసించాలని ఆరాటపడడంలో మన అసలు బలహీనత బయటపడుతుంది. ఉపయోగపడని విజ్ఞానం దీపం ముందు కూర్చొని కళ్ళు మూసుకోవడంతో సమానం. సోమరితనానికి మించిన సన్నిహిత శత్రువు లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ సపోర్ట్గా జస్ట్ లైక్ చేయండి చాలు. అలాగే మీకు ఇందులో ఏ పాయింట్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఈ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.